గారిని తిడుతుంటే ప్రజలు నవ్వుతున్నారు. ఒక అనుభవం లేని మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కట్టడం చేతనయ్యింది, విజనరీ ఉంది, సీనియారిటీ ఉంది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు వల్ల 4 సార్లు ముఖ్యమంత్రి అయి కూడా ఒక మెడికల్ కాలేజ్ ఎందుకు కట్టలేకపోయారని ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం చెప్పండి. ఈరోజు ఈ రాష్ట్రాన్ని అప్పనంగా తాకట్టు పెట్టి దాదాపుగా 1,97,000 కోట్ల రూపాయల్ని 15 నెలల్లో అప్పు తీసుకొచ్చారు కదా. ఎందుకు మీరు 5,000 కోట్లు కూడా ఖర్చు పెట్టి ఈ 10 మెడికల్ కాలేజీని ఎందుకు ఫినిష్ చేయలేకపోతున్నారు? ఆ డబ్బులు ఏమైనాయి అంటే సమాధానం లేదు. ఈరోజు ఎంత ఘోరం అంటే పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు అని అనిత అంటుంది. మరి పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాకపోతే రౌడీ షీట్లకు ఇచ్చే పెరోలా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే పీపీపీ అంటే ప్రైవేటీకరణ అని అందరికీ తెలుసు. మరి ఈ పచ్చ నాయకులకి ఎందుకు తెలియట్లేదో నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు పీపీపీ కానప్పుడు డబ్బులు లేక ప్రైవేటు వాళ్ళకి అప్పగిస్తున్నామని జీవో ఎందుకు ఇచ్చారు? మరి ఆ జీవోని రద్దు చేయండి. మీరు చెప్పినట్లుగా పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు అని మీరు అన్నది నిజమైతే, డబ్బులు లేక ఈరోజు ప్రైవేటు వాళ్ళకి దీన్ని ఇస్తున్నామని జీవో ఇచ్చారు కదా, అది వెంటనే రద్దు చేసి ప్రభుత్వమే ఆ కాలేజీల్ని పూర్తి చేయాలని కూడా వైఎస్ఆర్సీపీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అండ్ ఈరోజు మీరు చూస్తే ఈ అనితతో పాటు ఇంకో ఆవిడ తయారైంది, సవిత. మొదటిసారి ఎమ్మెల్యే అవగానే, మంత్రి అవగానే కొత్త పిచ్చోడు పొద్దురగడు అంటారు చూసావా, ఆ విధంగా ఉంది సవిత ప్రవర్తన. తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకి ఈరోజు మెడికల్ కాలేజీని పూర్తి చేయాల్సిన బాధ్యత మంత్రికి లేదా జిల్లాలో? ఈరోజు చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ కాలేజీని పూర్తి చేయడం ఆమెకి చేత కాదు. ఈరోజు అమరావతిలో వర్షం వచ్చింది, నీళ్లు తోడుతున్నామని కోట్లు వేస్ట్ చేస్తూ తినేస్తున్నారు. దాంట్లో కొంత డబ్బు తీసుకొచ్చి పూర్తి చేయొచ్చు కదా, అది చేత కాదు. ఈరోజు మీ వెనకబడిన ప్రాంతం అనంతపురంలో పేద ప్రజలకి ఒక నాణ్యమైన వైద్యాన్ని అందించే విధంగా చంద్రబాబు నాయుడు కూడా చేయని ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేసి అక్కడ కాలేజీని నిర్మాణం స్టార్ట్ చేస్తే అది పూర్తి చేసుకోకుండా దాన్ని అమ్మకానికి కేబినెట్ లో పెడితే ఎలా సిగ్గు లేకుండా దానికి మద్దతు తెలిపావని సవితను అడుగుతున్నా నేను. మళ్ళీ నువ్వు కూడా మాట్లాడేదన్నా జగన్మోహన్ రెడ్డి గారి గురించి? నీకే అర్హత ఉంది? నీ కోట్లేసిన ప్రజలకి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు చెప్పేదానికి గంగిరెద్దులాగా తల ఊపుతూ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే అర్హత మీకుందా అని అడుగుతున్నా. మళ్ళీ అనిత అంటుంది జగన్మోహన్ రెడ్డి గారు లండన్ మందులు వేసుకోకపోవడం వల్ల ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడంట. ఈరోజు హైదరాబాద్లో 15 రోజులకు ఒకసారి ఏఐజీ హాస్పిటల్కి పోయి ఎవరు మందులు వేసుకుంటున్నారో రాష్ట్రంలో ఉన్న, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరి ప్రజలకు తెలుసు. అబద్ధాలు కల్లార్పకుండా ఎలా చెప్పాలో అనేదానికి మందును కనిపెట్టి చంద్రబాబు నాయుడు మీ అందరికీ ఆ మందు ఇస్తున్నాడు కాబట్టే ఈరోజు మీ అందరూ కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్తున్నారు తప్ప, ఈరోజు మీకు దమ్ముంటే నేను వస్తాను, రండి. రాజమండ్రి మెడికల్ కాలేజ్కి వస్తారా? విజయనగరం మెడికల్ కాలేజ్కి వస్తారా? నేను ఇన్ఛార్జిగా ఉన్న మచిలీపట్నం మెడికల్ కాలేజ్కి వస్తారా? నంద్యాల మెడికల్ కాలేజ్కి వస్తారా? మీ పక్కనే ఉంది కదా, వైజాగ్లో ఉంటావు కదా, పాడేరు, ఆ మెడికల్ కాలేజ్కి వస్తావా? మెడికల్ కాలేజీలు అంటే ఎలా ఉంటాయి, ఎలా కట్టాలి, అక్కడ చదువుకుంటున్న మెడికల్ స్టూడెంట్స్ ఎవరెవరు అనేది డీటెయిల్గా మీకు చూపిస్తాను. దమ్ముంటే ఎవడైనా రండి, తీసుకెళ్తాను. ఏదో పిచ్చి పిచ్చి వీడియోలు తయారు చేసి ఈ పిల్లలు చూస్తే వా అంటారా? ఆ పిల్ల నువ్వేమన్నా యాంకర్వా, హోమ్ మినిస్టర్వా? ఏదో షోలో యాంకరింగ్ చేసినట్టు యాంకర్ లాగా మాట్లాడుతున్నావు. పిల్లలు చూసి వావ్ అంటారా అని. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మంచి చేశారు. మీలాగా ఈవీఎంలను మేనేజ్ చేసుకుని అధికారంలో రాలేదు. ప్రజలకి తాను ఏం చేస్తానో నమ్మకం కలిగించి అధికారంలోకి వచ్చారు.
వచ్చిన తర్వాత ఇచ్చిన మేనిఫెస్టోని ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా 99% చేసి మీకు ఇచ్చాడు. స్కూళ్ళు కానీ, హాస్పిటల్ కానీ, హార్బర్లు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అభివృద్ధి చేశారో మీ అందరికీ కళ్ళారా చూశారు. అలాగే ఇచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ అవినీతి లేకుండా డైరెక్ట్గా ఎలా అకౌంట్లోకి పోయాయో అది కూడా మీరు కళ్ళారా చూశారు. అయినా ఏ విధంగా కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పడానికి మీకైనా ఉండాలి, లేదా మీతో చెప్పించి ఆ చంద్రబాబు నాయుడుకైనా ఉండాలి. ఎందుకంటే ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి అయినా ఏ రోజు ఇచ్చిన మేనిఫెస్టోని ప్రజలకు అందుబాటులోకి తీసుకురాడు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి నాలుక మందం అంటాడు, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతాడు, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులతో బూతులు మాట్లాడిస్తాడు. అంతే తప్ప ఆనాడు ఎన్టీఆర్ తీసుకొచ్చిన వాటినైనా ఈయన సక్రమంగా ముందుకు తీసుకెళ్లాడా? ఆనాడు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినవైనా సక్రమంగా ముందుకు తీసుకెళ్లాడా? ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినవన్నా ఈరోజు ఆయన సక్రమంగా తీసుకొస్తున్నారా? వాళ్ళు ప్రజల కోసం మంచి చేస్తే ఈయన అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి వాటిని ఎలా తుంగలో దొక్కాడో మీ అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలు అనుభవించారు, కళ్ళారా చూశారు. సో వాళ్ళు తెలుసుకోవాల్సింది, ఈరోజు విజన్ ఉంది, విస్తరాకులో కట్టుందని చెప్పుకునే ఈ చంద్రబాబు నాయుడు కనీసం 4 సార్లు ముఖ్యమంత్రి అయి కూడా ఒక్క మెడికల్ కాలేజీని కూడా కట్టలేకుండా జగన్మోహన్ రెడ్డి గారు కట్టి ఓపెన్ చేశారు. ఆల్మోస్ట్ 6, ఒకటి పూర్తయింది పులివెందల్లో, దాన్ని ఓపెన్ చేయొచ్చు. ఇంకా 10-15 నెలల్లో వాటికి కావాల్సిన ఫైనాన్స్ సపోర్ట్ చేసుంటే ఇప్పటికీ క్లాసులు ప్రారంభమై ఉంటాయి. కానీ ఎంత సిగ్గుచేటం అంటే మంత్రులు మాట్లాడుతున్నారు. అసలు ఈ మంత్రులకి మెడికల్ కాలేజీలు ఎట్లా పర్మిషన్లు తెచ్చుకుంటారు, ఎలా స్టార్ట్ అవుతాయి, వాటి ప్రొసీజర్ ఏంటి అనేది వీళ్ళకి తెలుసా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఒక మెడికల్ కాలేజీ రావాలి అంటే ముందు ఆసుపత్రి నడపాలి, తర్వాత ఎన్ఎంసి వాళ్ళు వచ్చి దాన్ని పరిశీలించి ఓకే అనుకుంటే పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ వచ్చిన మొదటి ఏడాది అడ్మిషన్లు మొదలవుతాయి. ఆ మొదటి ఏడాదికి అవసరమైన మౌలిక వసతులు రెడీ చేస్తారు. రెండో ఏడాది కూడా అలాగే పరిశీలన చేస్తారు. ఆ తర్వాత రెండో ఏడాదికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రెడీ చేస్తారు. 3, 4, 5 సంవత్సరాల వరకు కూడా ప్రతి ఏటా ఇలా పరిశీలన చేసే అన్ని రకాల సదుపాయాలు, ఫ్యాకల్టీలు ఉన్నారా అని పరిశీలన ఉంటుంది. అంటే ఒక మెడికల్ కాలేజ్ పూర్తి స్థాయిలో నడవాలి అంటే దాదాపుగా 7 నుంచి 8 సంవత్సరాలు పడుతుంది. ఎందుకు ఇది చెప్తున్నానంటే మంగళగిరి ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ కూడా మొదట విజయవాడలో ఉన్న సిద్ధార్థ కాలేజ్లో రెంట్కున్న బిల్డింగ్లోనే రెంట్కున్నారు. అది పూర్తి స్థాయిలో తయారు కావడానికి, పూర్తి స్థాయిలో క్లాసులు ఈరోజు నిర్వహించడానికి దాదాపుగా 9 సంవత్సరాలు పట్టింది. అంటే ఎలా మెడికల్ కాలేజ్ పర్మిషన్ వస్తాయి, వాటి మౌలిక సదుపాయాలు ఎవ్రీ ఇయర్ ఎలా మనం పెంచుకుంటూ పోవాలి, దాన్ని బట్టి ఏ విధంగా ఆ కాలేజీలు పూర్తి స్థాయి రన్నింగ్లో వస్తాయన్న ఒక కామన్ నాలెడ్జ్ కూడా, జనరల్ నాలెడ్జ్ కూడా లేని వీళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చారు. వీళ్ళు ఎంతసేపు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని మెప్పించడం కోసం, మెహర్బానీ కోసం ఇలా మంత్రి పదవులు